గత సంవత్సరం మద్యనామ సంవత్సరంగా నడిచిపోయింది. గత వైసీపీ పాలనలో జరిగిన మద్యం కుంభకోణాలను బయటపెట్టడంతోటే సరిపోయింది. అదే ఈ ఏడాది భూనామ సంవత్సరం కావచ్చంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఇంకా ఆయన మాట్లాడారు, 22A జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ కొత్త సంవత్సరంలో సంతకం కూడా చేసినట్టు చెప్తూ ఉన్నారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు మంత్రి సత్యప్రసాద్. అధ్యయనం చేసి అవన్నీ కూడా నిరూపించి కానీ చేయగలదు. ఎందుకంటే మాదే వెండిక్టివ్ గవర్నమెంట్ కాదు. గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ కూడా చిట్టా అంతా తీసి నడుస్తూ ఉంది. అది ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎందుకంటే పోయిన సంవత్సరం అంతా కూడా మధ్యనామ సంవత్సరంగా అయిపోయింది. ఎందుకంటే మధ్యాహ్నం దోచుకుందంతా కూడా తప్పకుండా ఎవడు ఏ పాపం చేసినా కూడా ఇదే జన్మలో ఇంతకుముందులాగా వచ్చే జన్మలో అనడానికి లేదు, ఇదే జన్మలో అనుభవిస్తారు. కాబట్టి అందరు జరిగింది. ఈ సంవత్సరం భూమి నామ సంవత్సరం ఉంటుందేమో, ఎవరు తప్పులు చేశారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ సంవత్సరం ఉంటుందేమో. ఎందుకంటే చేశారుగా తెలుసు కాబట్టి చెప్తున్నాం అంతే. డెఫినెట్లీ ఏదైతే కేసెస్ ఉన్నాయో వాటి మీద స్ట్రాంగ్ అన్ని అవుట్కమ్స్ వస్తాయి.